హాయ్ ఫ్రెండ్స్, పుదీనా రైస్ తయారీ కోసం రైస్ ఉడికించేటప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసి ఉడికిస్తే ఇలా పొడి పొడిగా వస్తుంది. ప్లేట్లోకి తీసుకుని ఆరబెట్టుకోవాలి. ఒక కట్ట పుదీనా ఆకుల్ని కడిగి మిక్సీ జార్లోకి తీసుకోండి. మనం తినే కారాన్ని బట్టి 3-4 పచ్చిమిర్చిని వేసి కొంచెం వాటర్ వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు కళాయిలో 1 స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యిని వేసి నెయ్యి కరిగాక జీడిపప్పుని వేసి ఫ్రై చేసి తీసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర, 2 యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి కట్ చేసిన ఒక ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేయించుకోండి. ఉల్లిపాయలు వేగాక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు పుదీనా పేస్ట్ వేసి రుచికి తగినంత ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు వేసి మీడియం ఫ్లేమ్లో పుదీనా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోండి. ఇలా ఫ్రై అయ్యాక ఉడికించుకుని పెట్టుకున్న రైస్ని వేసి అంతా కలిసేలాగా కలుపుకుని ఫ్రై చేసుకున్న జీడిపప్పుని వేసి మిక్స్ చేసుకుంటే క్విక్ అండ్ టేస్టీగా లంచ్ బాక్స్ రెసిపీ పుదీనా రైస్ రెడీ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.